అయితే నేను పాటలు రాసుకుని పెట్టుకుంటాం. మా వాడు గమనించి అరే నేను నేనే అడిగాను. అరే సత్యబాబు గారు ఏదో సినిమా చేస్తున్నారు ఈవీవి గారు తాలూకా. నువ్వు ఒక మాట చెప్తావు రా అని తీసుకెళ్తానని వెళ్ళేవాడిని. వెళ్తే అతను సారు నా దగ్గర ఉన్న వినిపించానండి. వినిపిస్తే సరే ఓకే నేను చెప్తానులే అన్నారండి. ఒకరోజు ఫోన్ చేసి నాకు ఒక సిచ్యువేషన్ చెప్పారు. ఉదయ్ కిరణ్ గారు వస్తారు. ఒక 4 అమ్మాయిలు పెళ్లి చూపులకు వస్తారు. 4 అమ్మాయిలు ఉదయ్ కిరణ్ ఉన్న రూమ్లోకి వెళ్తారు. ఉదయ్ కిరణ్ పేరెంట్స్ గిరిబాబు ఎవరు ఆ క్యారెక్టర్ బయట సోఫాలో కూర్చుంటారు. 4 అమ్మాయిలు లోపలికి వెళ్ళారు, కుర్రోడు లోపల ఉన్నాడు, వీళ్ళంతా ఏం చేస్తున్నారా అంటామని చెప్పి ఇమాజినేషన్ లోకి వెళ్తారు. ఆ 4 అమ్మాయిలతో ఉదయ్ కిరణ్ పాట ఓకే అది రాయి అన్నారండి. ట్యూన్ ఏం లేదు, రాశాను. మన్మధ నువ్వు యమగా నచ్చావోయ్, మాధవ నీ ఫ్లూటే ప్లే చేయబోయ్, గోపికై నేనాడేస్తున్నాను అని ఒక ఆ పాట. మీలో కూడా చిలిపి కృష్ణుడు ఉన్నాడు. ఫస్ట్ పాట అంటే నేను అనుకున్నానండి ఒక లవ్ సాంగ్ ఇస్తారేమో అనుకున్నా. ఫస్ట్ అలాంటి సాంగ్ ఇచ్చారు. కానీ నేనేంటంటే అవకాశం కోసం చూస్తున్నాం, మనం నిరూపించుకోవాలి అని. ఇంజనీరింగ్ అయిన వచ్చిన కొత్తలో ఒక ఐటెం సాంగ్ లాంటిది ఆ టైప్ రాయాలంటే కొంచెం కష్టమే. నేను అప్పుడు లవ్ సాంగ్స్ అవన్నీ రాసుకుని పెట్టుకున్నానండి అలా చేద్దామని. ఉదయ్ కిరణ్ అంటే లవ్ స్టోరీస్ ఉండేవి కదా ఎక్కువ. అందుకు నేను ఉదయ్ కిరణ్ సినిమాకి రాస్తానని మా ఫ్రెండ్ని అడిగి ఎంచుకుని వెళ్ళా అనమాట. అప్పుడు ఈ పాటకు వచ్చింది అవకాశం. తర్వాత దానికి అప్పుడు వాళ్ళందరికీ నచ్చి లగడపాటి శ్రీధర్ గారికి, సత్యబాబు గారికి, మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల్ గారు నచ్చి వాళ్ళు ఆ పాటని మ్యూజిక్ చేశారండి. దానికి కొరియోగ్రాఫర్ వచ్చేసి హరీష్ పై. ఇప్పుడు ఆయన పవన్ కళ్యాణ్ గారి దగ్గర పర్సనల్గా ఉన్నారు. మొన్న ఈ హరిహర వీరమల్లు సాంగ్ రిలీజ్ అప్పుడు కలిసాం. ఎక్కడ జర్నీ వచ్చి ఎక్కడ ఆగిందో చూడండి. అలా ఫస్ట్ అవకాశం వచ్చిందండి. తర్వాత ఛాన్సెస్ ఏమి రాలేదు. ఆ సినిమా సరిగ్గా ఆడలేదు, అంతగా రాలేదు. అప్పుడు ఏం చేశానంటే చదువుకున్నాం కదా, ఏదన్నా జాబ్ చేయాలని కొంచెం ఇంటికాడ ఫోర్స్ చేస్తే ఐసిఐసిఐ బ్యాంక్లో జాబ్ జాయిన్ అయ్యింది. కానీ మన సొంత సినిమాలు ప్రవృత్తి అంతేనేమో పాటల మీద ఉంది, వృత్తి కోసం ఏదో ఒకటి ఎతకాలి. అందుకని ఇక ఒక 5-6 సంవత్సరాలు ఆ జాబ్ చేశానండి. జాబ్ చేస్తూ ట్రై చేస్తూ ఉండేది. ఇక్కడ హైదరాబాద్లో గచ్చిబౌలిలో ఐసిఐసిఐ టవర్స్ అనేది దాంట్లో. అయితే అప్పుడు విరించి వర్మ గారు నాకు పరిచయం. విరించి వర్మ గారు ఉయ్యాల జంపాల్ అనే సినిమా తీస్తున్నాడు. అప్పుడు విరించి వర్మ గారితో ఆ కథని మా రామ్జీ ఉన్నాడు కదండి, మాగంటి బాబు గారు అబ్బాయి, అతనికి చెప్పించా. ఏది మా వాడు ప్రొడ్యూసర్ అవ్వాలని. మేము ఆడు ప్రొడ్యూసర్ అవ్వాలి, నేను రైటర్ అవ్వాలని ఇద్దరం వచ్చాము. వాళ్ళకి వెస్పర్ వ్యాలీలో ఇల్లు ఉండేది మన ఫిలిం నగర్ డౌన్లో. అక్కడికి వెళ్ళేవాళ్ళం నేను. తర్వాత ఇద్దరం కలిసి సినిమాలు ఐమాక్స్కి పోయేవాళ్ళం. వాళ్ళకి బాగా పరిచయం కదా ఐమాక్స్ వాళ్ళు, పెదవేగే కదా మీరు అన్నారు. అవును, అక్కడే ఐమాక్స్ వాళ్ళది. వాళ్ళు టికెట్స్ ఇచ్చేవాళ్ళు పెద్ద పెద్ద సినిమాలు, ఎర్లీ మార్నింగ్ షోలకి. అలా సినిమాలు చూస్తూ ఆడు ప్రొడ్యూసర్ అవ్వాలి, నేను రైటర్ అవ్వాలి, ఇది ఫిక్స్ అయ్యి. మీ ఇంట్లో ఏమనేవాళ్ళు మరి? మా ఇంట్లో వాళ్ళకి తెలీదు అసలు పాటలు రాస్తున్నారని, కానీ తెలీదు. సరదాగా ఏదో రాస్తున్నాడు, ఏవో కవితలు ఆ కుర్రోళ్ళు అలాగే రాసుకుంటారులే అన్నట్టుగా తెలుసు. కానీ నేను సీరియస్గా ఇక్కడ సినిమాల్లో ట్రై చేస్తున్నానని తెలియదు. అంటే పొద్దున్నే టెస్టింగ్ టూల్స్, వరాకీలు క్లాస్కి వెళ్ళేవాడిని. మైత్రివనం ఉండేది ఎస్ఆర్ నగర్. నడుచుకుంటూ మైత్రివనం క్లాసుకి వెళ్ళి క్లాస్ అవ్వగానే సారథి స్టూడియో దగ్గర ఆటో ఎక్కి ఫిలిం నగర్ వచ్చేయటం. నడుచుకుంటూ ఎక్కడన్నా ఆఫీసులు, ఇప్పుడు ఆ రోడ్డు ఈవీవి గారిదే కరెక్ట్ కనపడేది మనకి ఫిలిం నగర్లో బయట బోర్డు పెట్టి. తర్వాత కోట శ్రీనివాసరావు గారిది, బాబు మోహన్ గారి ఇల్లు ఉండేది. ఆ కోట శ్రీనివాసరావు గారు అని ఆ బోర్డు మీద పేరు, ఇది కోట గారి ఇల్లు అంట అని చెప్పి అలా అటే తిరుగుతూ ఉండేవాడిని సంచిలో పాటలు వేసుకొని. తర్వాత ఎప్పుడన్నా మా రామ్జీ ఫోన్ చేస్తే వెస్పర్ వ్యాలీ కదా ఫిలిం నగర్ డౌన్లో వాళ్ళ ఇల్లు, మాగంటి బాబు గారిది, అక్కడికి వెళ్ళేవాడిని. అప్పుడు దాంట్లోనే అశ్విని దత్ గారు వీళ్ళందరూ చాలా మంది ఉండేవాళ్ళు, మురళీమోహన్ గారు, లగడపాటి వారు, చాలా మంది ఉండేవాళ్ళు అక్కడ. అదే ఇంకా ఆ విధంగా జర్నీ స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు ఏమంటున్నారు మీ ఫాదర్ వాళ్ళు? పవర్ స్టార్ సినిమాకి పాటలు రాసేసరికి లేదు, నాకు అర్జున్ రెడ్డి సినిమాకి రాసినప్పుడు అండి నాకు బాగా బ్రేకప్ సాంగ్ 2 పాటలు రాసే. దాంట్లో ఒక పాట బాగా హిట్ అయింది నాకు. మన ఏపీ గవర్నమెంట్ నుంచి టీడీపీ ఉన్నప్పుడు అంబికా కృష్ణ గారి చేతుల మీదుగా ఉగాది పురస్కారం వచ్చింది ఆ సినిమాకి.
అప్పుడు మా నాన్నగారిని తీసుకెళ్ళానండి. అప్పుడు చాలా హ్యాపీ. తర్వాత కాంతార రాసినప్పుడు ఇంకా హ్యాపీ. వాళ్ళు కాంతారాకి అన్ని పైగా సినిమా పెద్ద హిట్ అది. పెద్ద హిట్. మా ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళి థియేటర్కి వెళ్ళి సినిమా చూశారు అది కాంతార. నేను అన్ని పాటలు రాశాను. ఇప్పుడు మళ్ళీ హరిహర వీరమల్లికి నేను ఈ పాట రాయటం, చాలామంది నన్ను మెచ్చుకోవటం, వాళ్ళు చూసి వాళ్ళు ఇప్పుడు ఫుల్ హ్యాపీ అండి. మనోడు ప్రయోజకుడు అవుతున్నాడు, అయ్యాడు అనుకుంటారు కదా. పుత్రోత్సాహం అనేది అక్కడే ఉంటుంది. అంటే ఫస్ట్లో చాలామంది డిస్కరేజ్ చేశారండి, అమ్మా నాన్న కూడా. అంత చదువుకున్నాడు, సినిమాలని అవన్నీ ఇవన్నీ రోడ్లు పట్టు తిరుగుతున్నారు, మీరేమో ఏం చెప్పరేంటి అని అని అనేవాళ్ళు కొంచెం చుట్టాలు. అంతే కదా, ఇది ఫీల్డ్ అంత స్టెబిలిటీ ఉండదు. ఏంటంటే అంటే వాళ్ళు వేరేలా కాదు, నేను ఎక్కడ పాడైపోతానా సినిమాలు అని. కానీ నేనేంటంటే సాధించాలి అని నేను చాలా జాగ్రత్తగా. అంటే అవకాశం కోసం ప్రయత్నించేటప్పుడు అవమానాలు ఎదురవుతూ ఉంటాయి అంటారు. మీకు కూడా అలాంటి అవమానాలు జరిగినాయా? చిన్న చిన్నవి ఉంటాయండి, అంత చెప్పుకోదగ్గ ఏం కాదులేండి. అంటే నాకు ఎంట్రీ దొరికింది మా వాళ్ళ ద్వారా, కానీ తర్వాత అవకాశాలు రాలేదండి. ఇప్పుడు ఎవరైనా ఫస్ట్ ఒక అవకాశం ఇప్పిస్తారు, ప్రతిసారి చెప్పరు కదా. అందుకు నేను జాబ్కి వెళ్ళాను. జాబ్ చేసుకుంటూ నేను నా ప్రయత్నాలు నేను చేశాను. అప్పుడు ఉయ్యాల జంపల్లో అవకాశం వచ్చిందండి. తర్వాత మళ్ళీ అదే డైరెక్టర్ మజను తీశాడు, నానితో, హీరో నానితో. మజనుకు కూడా రాశాను. ఓకే. తర్వాత అప్పట్లో ఒకడు ఉండేవాడు రాశాను. దాని తర్వాత అర్జున్ రెడ్డి అండి. అర్జున్ రెడ్డి హిట్ అయిన తర్వాత కనీసం అర్జున్ రెడ్డిని బేస్ చేసుకుని ఒక 100 సినిమాలు రాశానండి. 100 సినిమాలు పైనే అవకాశం వచ్చింది. అంటే హిట్ వస్తే ఆటోమేటిక్గా లైఫ్ మారిపోయినట్టు. తర్వాత మజిలీ రాశాను, నాగ చైతన్య సమంత, అది పెద్ద హిట్ అండి. తర్వాత కౌశల్య కృష్ణమూర్తి సినిమా బండి, తర్వాత వరుడు కావాలను, తర్వాత కాంతార రాసిన తర్వాత ఈ మన తెలుగు డైరెక్ట్ సినిమాలతో పాటు కొన్ని డబ్బింగ్ సినిమాలు. అంటే డబ్బింగ్ పాటలు రాయడానికి కష్టం అనిపించిందా? కష్టమేం లేదండి, రెండు నాకు ఇంచుమించు ఒకటి. ఏదైనా పాటే, ఎందుకంటే నేను ఒకవేళ డబ్బింగ్ రాసిన వాళ్ళ కాన్సెప్ట్లు ఉంటాయి కదండి, అవి అంతగా నేను ఫాలో అవను. జస్ట్ వాళ్ళు లిరిక్లో వాళ్ళు ఏం ఎక్స్ప్రెస్ చేశారో చూసుకుంటా. మాంటేజ్ సాంగ్సే ఉంటున్నాయి కాబట్టి డైరెక్ట్ తెలుగు పాట రాసినట్టే రాస్తాను. ట్యూన్ ఉంటుంది కదా, మ్యూజిక్ ఉంటుంది. అంటే ఇక మరీ 100% వాళ్ళు ఏం రాశారు మనం రాస్తే అది డబ్బింగ్ పాట లాగానే అనిపిస్తుంది. అలా కాకుండా నేను ఆ విజువల్ చూసుకుని దానికి సూట్ అయ్యేటట్టు నేను తెలుగు పాట రాసినట్టే రాస్తాను. అంటే ఈ ఫీల్డ్లో చాలా కాంపిటీషన్ ఉంటుంది. రాసేవాడు ఏ సినిమా ఫీల్డ్లో ఏ రంగానికి ఆ రంగం కాంపిటీషన్ ఉంటుంది. ఇంత కాంపిటీషన్లో మనం ఎంటర్ అవుతున్నాము, సస్టైన్ అవ్వగలం లేదని భయం కూడా ఉంటుంది కదా. ఉంటుంది. దాంట్లో నెట్టుకు ముందుకు రావడం గొప్ప విషయం. అవునండి, ఫస్ట్లో కొంచెం అయ్యేది, కానీ ఇప్పుడు 200 సినిమాలకి రీచ్ అయ్యానండి. ఇప్పుడు ఎప్పుడు ఒక 5-6 సినిమాలు ఉంటున్నాయి. హ్యాపీగానే ఉందండి ప్రస్తుతానికైతే, రాస్తున్నాను.